హెబ్రీయుల పత్రిక 11వ అధ్యాయం 21వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. బుక్ ఆఫ్ హీబ్రూ చాప్టర్ 11 వర్స్ 21. విశ్వాసం బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారము చేసెను. వాస్తవంగా ఆలోచిస్తే ఇప్పుడు ఆ వ్యక్తి దేని మీద ఆనుకున్నాడండి? తన చేతి కర్ర మీద ఆనుకున్నాడు. అంటే ఆలోచించండి, కాళ్ళు ఎప్పుడన్నా విరిగిపోతే, హ్యాండిక్యాప్డ్ అయిపోతే, మన భాషలో ఒకవేళ నడవలేని వైకల్యం వస్తే, అంగవైకల్యం వస్తే చేతి కర్ర మనకి ఇస్తారు. వాస్తవంగా ఆలోచిస్తే అలాంటి పరిస్థితి ఎందుకు చోటు చేసుకుని తన జీవితంలో ఈరోజు కర్ర మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని ఒక్కసారి ఆలోచిస్తే, ఆయన కర్ర మీద ఆనుకున్న పరిస్థితిని బట్టి దేవుని ఏం చేస్తున్నాడండి? ఆరాధిస్తున్నాడు. కర్ర మీద ఆనుకునే పరిస్థితి ఎప్పుడు వచ్చింది? ఒక్కసారి చరిత్రలో వెనుకలకి వెళ్తే ఈ యొక్క యాకోబు తల్లి గర్భంలో నుండే పోటీ పటిమ కలిగిన వాడు, జీవితంలో ఎలాగైనా సరే పైకి రావాలని ఆ యొక్క కఠోర దీక్ష పూనుకున్నవాడు, చివరికి జ్యేష్ఠత్వపు హక్కును కొనేసుకున్నాడు. అది సరిపోదన్నట్లు చివరికి తండ్రి తనను ఆశీర్వదిస్తూ ఉంటే మోసపూరితంగా సహోదరుని యొక్క జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాలన్నీ కూడా ఇవి యొక్క చిన్నవాడు యాకోబు దొంగలించేసుకున్నాడు. చివరికి జీవితంలో ఎలాగైనా పైకి రావాలన్న కసి తనను ఎంతగానో నిద్రపట్టని రాత్రులకు అప్పగించింది. అక్కడి నుంచి పారిపోయాడు. ఏశావు ఎక్కడ తరుముతాడో చంపుతాడని చరిత్ర మనందరికీ తెలుసు. బేతేలు ప్రాంతానికి వచ్చాడు. బేతేలు దాటుతున్నాడు, శపథం చేసుకున్నాడు, నువ్వు నన్ను క్షేమంగా తీసుకొస్తే ప్రభా నీకు దశంభాగం ఇస్తానన్నాడు. అక్కడి నుంచి బయలుదేరాడు. తిరిగి చూసేసరికి 20 సంవత్సరాలు అయిపోయాయి. కాలం గిరున తిరిగింది. రిటర్న్ వస్తూ ఉన్నాడు. ఇప్పుడు పెనియేలు ప్రాంతానికి వచ్చేసరికి ఒంటరివాడైపోయాడు. ఆదికాండం 32వ అధ్యాయం 24వ వచనం. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను. బాగా అర్థం చేసుకోండి ప్రియ సోదరి సోదరుడా. 25వ వచనం. తాను అతన్ని గెలవకుండుట చూచి, బాగా అర్థం చేసుకోండి, చేతి కర్ర మీద ఆనుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది తెలుసా? రాత్రంతా తెల్లవారు వరకు అతనితో పెనుగులాడుతూ తాను అతన్ని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. దేవుడే ఈ యాకోబును తొడగూటి మీద కొట్టి యాకోబును విర్రగొట్టిన అనుభూతి పెనియేలు అనుభూతి. ప్రియ సోదరి సోదరుడా, దేవుడు నిన్ను విర్రగొడుతున్నాడా? ఆర్ యు గోయింగ్ త్రూ బ్రోకెన్ ఎక్స్పీరియన్స్? మానసికంగా నేను విరిగిపోయానయ్యా, ఆరోగ్యపరంగా విరిగిపోయాను, ఆర్థికంగా విరిగిపోయాను, శరీరపరంగా విరిగిపోయాను, కుటుంబ పరంగా విరిగిపోయాను, బంధువుల పరంగా విరిగిపోయాను, సమాజం పరంగా విరిగిపోయాను, మందిరంలో కూడా విరిగిపోయాను. అయ్యా నా పేరు ప్రస్తుతం విరిగిపోయిన పరిస్థితులు ఉన్నానని ఈరోజు బాధపడుతున్నావు ప్రియ సోదరి సోదరుడా. దేవుడి వాక్యం ద్వారా ధైర్యపరచాలని ఆశపడుతున్నా. ఆర్ యు బ్రోకెన్ టుడే? ఆ రోజు ఈ యొక్క యాకోబుని దేవుడు విర్రగొట్టకపోయింటే, ఆ విర్రగొట్టబడిన అనుభూతిలో నుండి ఆ కర్ర మీద ఆధారపడాల్సిన పరిస్థితి రాకపోయింటే, ఆ కర్ర మీద తను ఆధారపడుతూ అయ్యా విరగొట్టబడిన నా జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అయ్యా నేను నిన్ను ఆరాధిస్తున్నానని ఆ మాట చెప్పకపోయింటే, యాకోబు తన చరిత్రలో హెబ్రీ 11వ అధ్యాయంలో చోటు సంపాదించే వాడే కాదు. ప్రియ సోదరి సోదరుడా, బహుశా కొన్నిసార్లు జీవితంలో నువ్వు అనుకోకూడని సంఘటనలు కొన్ని చోటు చేసుకున్నాయేమో. ఆ సంఘటనలు చూసి అయ్యో ఇది జరగకపోతే బాగుండని నువ్వు ఆలోచిస్తున్నావేమో. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ, ఒకవేళ యాకోబు జీవితంలో పెనియేలు అనుభూతి, దేవుడు తన తొడగూటి నరమును విర్రగొట్టకపోయి ఉంటే, ఆ యొక్క జాయింట్ డిస్లొకేట్ కాకపోయి ఉంటే ఆయన కర్ర మీద ఆధారపడేవాడు కాదు. పెనియేలు అనుభూతి నీ జీవితంలో సూర్యోదయాన్ని తీసుకొస్తుంది ప్రియ సోదరి సోదరుడా. విర్రగొట్టబడిన అనుభూతిలో నుండే సూర్యోదయం వస్తుంది. సన్ రైజెస్ when you allow yourself to be broken in the hands of the mighty God. హెబ్రీ 11వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. మొదటి ఆశీర్వాదం అందరము కలిసి చదువుకుందాం. విశ్వాసం బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారము చేశాను. ఆ విరగొట్టబడిన మొదలో నుండి మొదటి ఆశీర్వాదం ఏమొచ్చింది తెలుసా అండి? ఆయన ప్రవక్త స్థాయికి హెచ్చించబడి బిడ్డలను ఆశీర్వదిస్తున్నాడు.
దాన్ని అర్థం చేసుకోవడానికి 49వ అధ్యాయం ఆదికాండము 1వ వచనానికి వస్తాం. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లనెను, మీరు కూడి రండి, అంత్య దినములలో మీకు సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేసేదను. ఈ కర్ర మీద అంటే ఇంకొక మాటలో ఈ కర్ర మీద ఆనుకుంటున్నప్పుడు విరగొట్టబడిన అనుభూతిలో దేవుడు ఈయన ఏం చేశాడు తెలుసా? ప్రవక్త స్థాయికి హెచ్చించాడు. మనందరికీ బాగా పరిచయమే. ఆత్మీయ స్థాయిలో మొదటిగా సామాన్యుల కంటే కొద్దిగా ముందు స్థాయిలో లేవీయులు ఉంటారు. లేవీయుల కంటే ముందు స్థాయిలో యాజకులు ఉంటారు. యాజకుల కంటే అందరికంటే పై స్థాయిలో ప్రవక్తలు ఉంటారు. ప్రవక్తలకు భవిష్యత్ జ్ఞానం ఉంటుంది, ఏం జరగబోతుందో చెప్తారు. ప్రియ సోదరి సోదరుడా, అంతటి స్థాయికి ఆత్మీయంగా హెచ్చించాలి యాకోబునంటే ఒకే ఒక మార్గం, అదే విరగొట్టబడుతున్న మార్గం. ఎవరైతే విరగొట్టబడుతున్న పరిస్థితుల్లో అవమానం, నిందలు, వేదనలు, ఒంటరితనం, లేనిపోని ఈ యాతన గుండా వెళ్ళిన వారు ప్రవక్త స్థాయికి ఏమవుతున్నారండి? విరగొట్టబడిన అనుభూతుల నుండి హెచ్చించబడ్డారు. రెండో మాట చూసుకుందాం. ఆదికాండం 32వ అధ్యాయం 27వ వచనం. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. యాకోబు అంటే మోసగాడు. ప్రియ సోదరి సోదరుడా, విరగొట్టబడిన పరిస్థితి తర్వాత చూడండి, నేను యాకోబుని అని చెప్పగలిగాడు. అలా చెప్పినప్పుడు ఆయన వ్యక్తిత్వంలో మోసం అనేది వ్యక్తిత్వం అయినా సరే దేవుడు ఆ వ్యక్తిత్వాన్ని మార్చేశాడు తెలుసా అండి. దేవుడు ఆ వ్యక్తిని చెక్కుకొని క్రీస్తు యొక్క సారూప్యంలోకి మార్చుకున్నాడు. మనల్ని కూడా ఎలా మార్చుకుంటాడు తెలుసా? విరగొట్టిన పరిస్థితుల నుండి ఆయన రూపంలోకి మార్చుకుంటాడు. దాన్నే రెండో ఆశీర్వాదం ఏంటి తెలుసా అంటే పర్సనాలిటీ చేంజ్. నెంబర్ 1 ప్రాఫిటిక్ ప్రమోషన్, నెంబర్ 2 పర్సనాలిటీ చేంజ్. 46వ కీర్తన 7వ వచనం చూడండి. సైన్యములకు అధిపతి యెహోవా, లార్డ్ ఆఫ్ హోస్ట్. సైన్యములకు, అన్ని సైన్యాలకు అధిపతి అయిన దేవ యెహోవాని పిలిచే దేవుడు ఇప్పుడు చూడండి మనకు తోడై ఉన్నాడు. ఆ దేవుడు ఏమని పిలిచడానికి ఇష్టపడుతున్నాడు చూడండి, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రమై ఉన్నాడు. ఆలోచించండి, యాకోబు అంటే పురుగు అని రాస్తుంది ఒక దగ్గర, మోసగాడ అని. అలాంటి వ్యక్తిని పిలవడానికి అసహించుకోవాల్సిన వ్యక్తి పెనియేలు అనుభూతిలో విరగొట్టబడిన తర్వాత, ఆ గాయం జరిగిన తర్వాత ఇప్పుడు దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవా, సైన్యములకు అధిపత్యకు దేవా, ఇప్పుడు యాకోబు దేవా అని పిలువబడ్డానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు నిన్ను ఏర్పరచుకుంటే, యాకోబులాగా ఏర్పరచుకుంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఆ స్థాయిలో నేను ఏర్పరచుకుంటే, నీకు నచ్చినా నచ్చకపోయినా, నువ్వు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా, ఆయన పరిపరి విధాలుగా నిన్ను చెక్కుకొని నీలో ఈ సత్క్రియను ఆరంభించిన దేవుడు విమోచన దినం వరకు కొనసాగిస్తాడు. విశ్వాసన కర్తయు కొనసాగించువాడైన దేవుడే నీ కార్యాన్ని ముగిస్తాడు. ఈ 3వ ఆశీర్వాదం చూసుకుందాం. 32:28 ఆదికాండం. అప్పుడు ఆయన నీ దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. ఇశ్రాయేలు అని పిలుస్తాను. ఇశ్రాయేల్ అంటే ప్రిన్స్ ఆఫ్ గాడ్. ప్రిన్స్ అనే పదానికి తెలుగు అర్థం చూస్తే యువరాజు. దేవుడిని నిరగొడుతున్నాడంటే ఒక మోసగాని నుంచి నేను రాజు స్థాయిలో ప్లాన్ ఉంటేనే నేను నిరగొడతాడు. డౌట్ వచ్చింది ఎప్పుడన్నా, నన్ను ఎందుకు విరగొడుతున్నావు ప్రభా? మానసికంగా ముక్కలు చేస్తున్నావు ప్రభా, ఆరోగ్యపరంగా ముక్కలు చేస్తున్నావు ప్రభా, నీకేమీ అనిపించట్లేదా అంటే ప్రభు అంటాడు, అలా చేయకపోతే నీలో యువరాజు బయటకు రాడు, మోసగాడే ఉంటాడు. యువరాజు బయటకు రావాలంటే, ఇశ్రాయేలు బయటకు రావాలంటే, రాజసం నీలో నుండి బయటకు రావాలంటే, రాయల్టీ లోపల దాగున్న రాయల్టీ బయటకు రావాలి అంటే విరగొట్టక తప్పదు. ఈరోజు యువరాజు లోపల నుంచి బయటకు రావాలి, యువరాణి బయటకు రావాలి. అందుకొరకే దేవుడు విరగొడుతున్నాడు.